ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారావు తర్కర్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారైను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించెను. వెంటనే తర్కర్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను: తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చెయ్యము. ఇది నీకు సద్గతి కలుగు చేయును. ఈ మసీదు కూర్చోండి. నేనెన్నడూ అసత్యం ఆడను. నాయందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞాపించుకునము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను: బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరికే ఇతరులపై ఆధారపడి ఉన్నా నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయించుచున్నాను. అందులో బాబా ఇట్లు జవాబిచ్చెను: నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందే ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టితివో అదియే నేను. ఒక్కటి అట్లనే పిల్లలు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగలవన్నీ నా అంశములే. నేను వాని ఆకారముతో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదరో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు వేరు దుదంభావం భేదములు విడిచి నన్ను సేవింపుడు. ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతో కదిలించినవి. ఆమె నేత్రము అశులతో నిండెను. గొంతు గద్గతమయ్యెను. ఆమె ఆనందమునకు హంతు లేకుండెను. నీతి: జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకోవాల్సిన నీతి. ఉపనిషత్తుల, భగవద్గీత, భాగవతం మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయమును చివర చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులో ప్రబోధములు తమ ఆచరణ రూపమున చూసి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషది గ్రంథంలో ప్రతిస్పందించబడిన తత్వము అనుభవపూర్వకముగా ప్రబోధించి సమర్థ సద్గురు సాయినాథుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణ. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.